వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హంతక ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యాడు, రిమాండ్ విధించారు. సో లీగల్గా ఇక కేసు ముందుకు వెళ్తుంది. అలాగే రేపు గులకరాయ్ అన్నటువంటి పాయింట్ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు మరి దీంట్లో ఏబి వెంకటేశ్వరరావు వచ్చారు అంటే, ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి ప్రహసనాల్లో ఈ కేసులు ముందుకు వెళ్ళాయా లేదా అనేది ఎవరికి తెలియనటువంటిది. సో డేట్ ఏప్రిల్ 21 ఒక ఆర్టికల్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. ఏప్రిల్ 21, 2025 కరెక్ట్గా ఏడాది క్రితం తాను పబ్లిక్ లైఫ్లోకి అడుగు పెడుతున్నట్టుగా ఏప్రిల్ 13న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అమలాపురం ప్రెస్ క్లబ్లో సమావేశంలో ప్రకటించారు. మా ఊళ్ళోనే ముమ్మిడివరంలో ఉన్న కోడికత్తి శ్రీనివాసరావుని పలకరించి తన పబ్లిక్ లైఫ్ ప్రయాణం ప్రారంభించారు. అదే నెల 21న కాకినాడ వెళ్లారు. పక్కనే ఉన్న గొల్లల మావిడాడులో ఉంటున్న దళిత మృత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ కేసులో అప్పటి ఎస్పీ, అప్పటి అధికార పక్ష నేతలు ఎలా కుమ్మక్కయ్యారో ఆయన కళ్ళకు కట్టినట్టు వృద్ధ దంపతులు వివరించారు. ఆయన వారిని వెంటబెట్టుకుని తన కారులోనే కాకినాడలో ఉండే జిల్లా పోలీస్ ఆఫీస్కి తీసుకెళ్లారు. కాకినాడ పోలీస్ కార్యాలయంలో అప్పటి పాత గబ్బు కొట్టే మురికి నీరు పోయి కొత్త తాజా నీరు ప్రవహిస్తోంది. ఎస్పీగా బిందు మాధవ్ ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు స్వయంగా మృతుని తల్లిదండ్రులను ఎస్పీ ముందు ప్రవేశపెట్టి వారికి జరిగిన అన్యాయం వివరించారు. ఈ సమావేశం ఒక అపరూప దృశ్యమని ఒక సిఐ అన్నారు. డీజీపీ స్థాయిలో పదవి విరమణ చేసినటువంటి పోలీస్ అధికారి ఎస్పీ స్థాయి అధికారి ముందు వినయంగా నిలబడి దిక్కుముక్కు లేని దళిత కుటుంబ వృద్ధులకు జరిగిన అన్యాయాన్ని వినమ్రంగా వివరించడం మామూలు విషయం కాదు. విషయ తీవ్రత ఎస్పీ బిందు మాధవ్కి అర్థమైంది. మరుసటి రోజే పునర్విచారణకు ఆదేశించారు. కాకినాడ ఏఎస్పీగా పనిచేస్తున్న మనీష్ దేవరాజ్ పాటిల్కి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 2022 బ్యాచ్కి చెందిన దేవరాజ్ పాటిల్ మన కమ్మ, కాపు, రెడ్డి, బీసీ దళిత ఆఫీసర్ కాదు, మహారాష్ట్రకి చెందిన అధికారి. దీంతో అనంతబాబు పరుగు మొదలైంది. ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకంగా ఒక సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఈ కేసు ఎప్పటికప్పుడు కొత్త మెలికలు తిరుగుతూ అనంతబాబు భార్యను కూడా ఈ సుడిగుండంలోకి లాగేసింది. దీంతో లాయర్ల ఫీజులు కూడా డబల్ అయి ఉంటుంది. మర్డర్ కేసులో అయితే ఈజీగానే అనంతబాబు ఇరుక్కున్నాడు, కానీ అభిమన్యుళ్ళు అందులోంచి బయటపడడం తెలియక సతమతమైపోతున్నట్టుగా ఉంది. కేసు ట్రయల్కి వస్తున్న నేపథ్యంలో సాక్షుల్ని మేనేజ్ చేయడం తెలియక అనంతబాబు మళ్లీ సూపులో పడ్డాడు. మరి ఇప్పుడు రవీంద్రబాబు ఎస్పీ కుర్చీలోను, మురళీకృష్ణారెడ్డి డిఎస్పీ కుర్చీలోను లేకపోవడంతో అనంతబాబుకు వర్కౌట్ కాలేదు. కొత్తగా ఇంకో కేసు తగులుకుంది. ఏ కేసులో అయినా అనుమానితుడికి బెయిల్ ఇచ్చే ముందు కోర్టులు విధించే ప్రధానమైన కండిషన్ ఏంటంటే సాక్షుల్ని ప్రభావితం చేసే పనులు ఇవి కూడా చేయకూడదు. అనంతబాబు సరిగ్గా అదే చేస్తున్నాడని పోలీసులకి సమాచారం అందడంతో మళ్ళీ పారిపోవాల్సి వచ్చింది. ఆ పార్టీలో ఒక ఎమ్మెల్సీ పరిస్థితి ఇది. ఇప్పుడు కోర్టుకు వచ్చి రెండోసారి అరెస్ట్ అయ్యారు. 4 రోజులు జైల్లో ఉంటే బెయిల్ తెచ్చుకోవచ్చు, జైలు కూడా మందే కదా, ఎందుకు ఈ ఉరుకులు పరుగులు అనే సలహాలు ఏవో వచ్చుంటాయి. దాంతో తనను అరెస్ట్ చేసుకునే అవకాశాన్ని పోలీసులకి కల్పించారు. మొత్తం మీద చూస్తే చచ్చిపోయిన సుబ్రహ్మణ్యం కేసు గొంతులో ఏబి వెంకటేశ్వరరావు ప్రాణం పోశారని చెప్పాలి. బిందుమాధవ్ నిజాయితీ, కూటమి ప్రభుత్వం, డీజీపీ చిత్తశుద్ధి ఇందుకు సహకరించాయి. ఇక ఇప్పుడు విజయవాడ గులకరాయ్తో జగన్పై హత్యా ప్రయత్నం కేసుని ఏబీవీ చేపట్టాల్సింది. ఈ కేసులో బాధితుడిని తీసుకొని ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ని కలిశారు. గతంలో ఆ కమిషనరేట్కి ఏబి వెంకటేశ్వరరావు గారు 2 సార్లు కమిషనర్గా పనిచేస్తున్నారు. 2024 ఏప్రిల్ 13న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక బ్రహ్మాండమైన ట్రంప్ గనక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఉంటే ఎవడో కుర్రాడు దూరంగా డాబా నుంచి తుపాకీ పేల్చిన రేంజ్లో ఓ కుట్ర జరిగింది అని సాక్షిలో రాశారు. సింగనగర్లో ఒక కుర్రాడు ఒక చిన్న గులకరాయితో జగన్ని హత్య చేయడానికి దాన్ని విసిరివేశాడుట అనేది న్యూస్. ఆ హత్యాయత్నం కేసులో జగన్ దైవికంగా బయటపడ్డారు. అప్పటి పోలీస్ కమిషనర్ కూడా నిద్రాహారాలు మాని ఓ పిల్లగాడిని పట్టుకొచ్చి జైల్లో పడేసి కుమ్మేసి అతని మీద కేసు పెట్టారు. భగవంతుని దయ వల్ల జగన్ ఓడిపోయిన కేసు ఉంటుంది కదా, ఆ కేసు విషయంలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేయమని కోరడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో తాను కూర్చున్న కుర్చీలో ఇప్పుడు కూర్చున్న కమిషనర్ రాజశేఖర్ బాబుని కలిశారని భోగాది వెంకటరాయుడు గారి ఆర్టికల్. కరెక్టే కదండి, అది కూడా కరెక్టే కదా సార్. ఎందుకంటే మొన్న విజయసాయిరెడ్డి గారి ట్వీట్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఆ 200 మంది లిస్టు కూడా ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే 250 మందో లిస్టు కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎవరెవరు వీఆర్లో ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నారు అనేది అప్పుడు వాళ్ళ నేరాల చిట్టా జరిగినటువంటి దానికి లింక్ కలిపితే అసలు కథ బయటపడుతుంది. ఎందుకంటే కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ గారితో నా అనుభవం, అంటే డైరెక్ట్గా నేను వారితో మాట్లాడలేదు, కానీ మన కాకినాడ దగ్గర శివాలయం ఇష్యూ గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇది డెకరేషన్ చేయకూడదు, లైట్లు పెట్టకూడదు, ఇది ఏంటి అసలు అన్న వీడియోకి ఇమ్మీడియట్గా వారు స్పందించి వారి టీంని అలర్ట్ చేసి, ఏంటి పవన్ దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ రావే, తప్పుని ఆయన ఎప్పుడు ప్రొజెక్ట్ చేయడే, మరి ఎందుకు ఇలా వచ్చింది అని పర్సనల్గా అక్కడ సిఐ గారు వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళతో ఫోన్లు చేయించి మాట్లాడించి అసలు స్టోరీ ఏంటనేది తీస్తే
వైఎస్ఆర్సీపీ నేత చేసినటువంటి పెంట పనికి అక్కడంత ఇదైంది. దాన్ని వాళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేయడం మాత్రం పోలీసులదే తప్పన్నట్టుగా చేశారని క్లియర్ కట్గా చెప్పడం, నేను వారికి క్షమాపణ చెప్పి సార్ నా వల్ల పొరపాటు జరిగిందని మళ్ళీ దానికి సంబంధించిన వాస్తవాలు బయటపెట్టాను. సో ఆయన అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కాకినాడలో క్రైమ్ రేట్ ఎలా తగ్గుతుంది అనేది ఒకసారి వెళ్ళి చూసుకోండి. కోర్స్ అలాగే మన కాకినాడ పోలీసులకు కూడా ఒకడు సవాల్ విసిరాడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి స్టాండప్ కామెడీ నోటి విరేచనాలు చేసుకున్న దాని మీద ఆయన అరెస్ట్ చేశారంట కాకినాడ పోలీసులు. అక్కడ దాకా వెళ్ళి అట్టుకొచ్చారంట అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో దానికి కూడా యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి ఒక సమాచారం ఉంది, బట్ ఎలాంటిది అనేది ఇంకా రాలేదు. అలాగే ఈ కేసుల్లో కూడా త్వరితగతిన ఇంకా ముందుకి చాలా గట్టిగానే వెళ్తారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఏదేమైనప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు గారి ఎఫర్ట్తో పాటు, ఆయన ఎఫెక్ట్తో పాటు అక్కడ సమర్థవంతంగా పనిచేసేటువంటి టీం అక్కడ ఉన్నారు. అందువల్ల ఈ కేసులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇక గులకరాయ్, ద గోల్డెన్ గులకరాయ్ వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.